పంపించేమన్నా. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఏం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. స్కిల్ వర్సిటీకి గూగుల్ సహకారం అట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ టెక్నాలజీ సేవలకు సైతం అట. స్కిల్ వర్సిటీకి గూగుల్ సహకారం ఇస్తానని చెప్పిందట. గూగుల్ ప్రతినిధులు నిన్న కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలిఫోర్నియా క్లౌడ్ సెంటర్లో సీఎం టీంతో సమావేశం. హైదరాబాద్కు జోయిటస్ క్యాపబిలిటీ సెంటర్ వచ్చే నెల నుంచే యూనిట్ ఫంక్షనింగ్ అట. శాటిలైట్ సెంటర్పై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆసక్తి. రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఎంఓయూలు. ఇన్ఫ్లుయెన్సర్సు రామచరణ్తో సీఎం భేటీ అట. ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు నిన్న గూగుల్ సంస్థకు సంబంధించిన ప్రజలతో స్కిల్ వర్సిటీకి గూగుల్ సహకారం ఉంటుందట. గూగుల్ సహకారం పైన చెబుతున్నారు. మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ ఏమో కానీ ఉన్న యూనివర్సిటీల సంగతి చూసే పరిస్థితి లేదు. స్కిల్ లేని యూనివర్సిటీ అసలు ఆడ ఇంకా సృష్టి కాని యూనివర్సిటీ, ఏర్పాటు కాని యూనివర్సిటీ గురించి ఆరాటపడుతుంది అమెరికా పోయి. కానీ ఇక్కడ ఆల్రెడీ 100 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మకమైన తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టు. తెలంగాణ ఉద్యమం పుట్టింది, పురిటి గడ్డ అది. అట్లాంటి యూనివర్సిటీని అనేక మంది సైంటిస్టులని, అనేక మంది రాజకీయ నాయకులని, అనేక మంది మేధావుల్ని అందించిన ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉస్మానియా యూనివర్సిటీని, తెలంగాణకి తలమానిక లాంటి ఉస్మానియా యూనివర్సిటీని గాలికి వదిలేశారు. వదిలేసి ఏం చేస్తాడు? స్కిల్లు స్కిల్లు స్కిల్ అంటాడు. మరి ఆ స్కిల్లో ఉన్న మతలబ్ ఏంది, ఆ స్కిల్ వెనకున్న స్కీమ్ ఏంది అనేది తెలియదు. కానీ మొత్తానికి స్కిల్ యూనివర్సిటీ తప్ప నిదట్లో కూడా స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు. అమెరికా పోయి గూగుల్ సహకారం స్కిల్ యూనివర్సిటీకి కాకపోతే ఉన్న యూనివర్సిటీలకి ఇక్కడ ఒక్కొక్క యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి వాటిని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం చేసి దాంట్లో పాఠాలు చెప్పే టీచర్లు లేరు. ఉన్న యూనివర్సిటీలలో ప్రెస్టీజియస్ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దాంట్లో పాఠాలు చెప్పడానికి కొన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని సబ్జెక్టులకి ప్రొఫెసర్లు లేరు. అసలు పనిచేసే ఎంప్లాయీస్ లేరు. హాస్టల్లో అన్నం పెట్టడానికి డబ్బులు లేవు. పిల్లలకు అన్నం పెట్టడానికి హాస్టల్ గదులలో కనీస వసతులు కల్పించడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో ఉంటే అసలు ఉన్న యూనివర్సిటీల పక్కన పెట్టి నువ్వు స్కిల్ యూనివర్సిటీ గూగుల్ సహకారం ఏదో చేసినట్టుగా మొత్తానికి చేస్తున్నారు. దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఏం ఉపయోగం ఉంటుంది అనేది పక్కన చూద్దాం. కేసీఆర్ తన ఊరోళ్ళకే ఇల్లు కట్టియలే, మా ప్రభుత్వం బేషజాలకు పోదు, చింతమడకలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా ఆయన పనితనం ఉంది. కేసీఆర్ తన సొంత ఊరు చింతమడకలో కూడా ఇల్లులే మేమిస్తాం. ఆయన పనితనం అంతా ఇల్లు పీకి పందిరి వేసినట్టు ఉందట. ఏది డబుల్ బెడ్రూమ్ విషయంలో వాస్తవం కూడా కొంత ఉంది. ఇల్లు పీకి పందిరి వేసినట్టే ఉంది. కేసీఆర్ మొదట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఎన్నికల హామీలు చెప్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తే అగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి. అల్లుడు బిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలి, దూడ దొక్కుంటే ఎడగట్టేసుకోవాలి. ఇదే వాళ్ళ ఆత్మాభిమానం ఏం కావాలి? ఇట్లాంటి ఇళ్ళు ఇస్తారా మీరు? నేను వస్తే ఇస్తా చూడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 2 బాత్రూములు, హాలు, ఇది కిచెను గచెను అని ఏదేదో చెప్పిండు. ప్రజల్ని ఊహల్లోకి తీసిపోయిండు. వామ్మో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ ఇంట్లో ఒక రూమ్లో పడుకున్నట్టు, కిచెను, హాలు, టెర్రస్సు, ఇవన్నీ ఊహించుకున్నారు ప్రజలు. అది ఊహలు తప్ప 10 ఏళ్ళు ఏమి లేదు. ఇల్లు బీకి పందిరేసినట్టు అయింది. అసలు కొన్ని దగ్గర అయితే వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళు గోలగొట్టండి. కేసీఆర్ దగ్గర ఉండిపోయి ఉన్న ఇళ్ళు గోలగొట్టి 4 రోజులు అక్కడే ఉండి గల్లీ తిరిగి మీ ఇల్లు అంటే పడగొట్టండి, ఇక నేనున్నా మంచిగా పోర్షన్లు వేస్తా, అప్స్టేర్లు వేస్తా, మీకు ఇల్లు వస్తాయి, మనం దావత్ చేసుకుందాం, మేకను కోసి అన్నాడు. ఆ మేకను కోసుడు లేదు, దావత్ దేశుడు లేదు. ఆ ఇల్లు కూలిన ఇల్లు ఆడనే ఉన్నాయి, కుప్పకూలి వాళ్ళకి కట్టింది లేదు. ఇది ఆయన తంతు ఇల్లు బీకి పందిరేసినట్టు అయింది. మేమైతే మరి కేసీఆర్ లెక్క చేయము అని చెప్పి పక్షపాతం లేకుండా చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. ఇది ఒక వార్త. కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఆయన అరాచకాలు అవినీతికి అందరికీ తెలుసు. రేవంత్ పంపిస్తారన్న నమ్మకం నాకున్నది. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అట. విదేశాలకు ఎవరు వెళ్ళినా వారి ప్రయోజనాల కోసమే. అజద్ ఎన్ని వక్ఫ్ బోర్డులు కాపాడాడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తుండు. కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, రేవంత్ పంపిస్తారన్న నమ్మకం నాకుంది. కేసీఆర్ జైలుకి వెళ్తాడా బయట ఉంటాడా పక్కన పెడితే మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు? మొన్న పెట్టిన బడ్జెట్ సమావేశంలో ఏం చేశారు? బడ్జెట్లో కేంద్రం నుంచి తెలంగాణకు నయా పైసా రాలే, దానిపైన మాట్లాడరు. కేసీఆర్ని జైలుకు పంపాలి. ఇది కేసీఆర్ని జైలుకు పంపుతారా?
కేసీఆర్ను బయట ఉంచుతారా, ఆయన ఏం చేసిండు అనేది మీకు ఇక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మీరు చేసుకోండి. అవినీతి అక్రమాలు జరిగితే విచారణ చేయండి, జైలుకు పంపుతారా, బయట ఉంచుతారా, మీ ఇష్టం. అది విచారణ ప్రకారం ఉంటుందా దానికి. ఇది మీ పనే. కేంద్ర మంత్రి మీరు అయిందే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడానికేనా, లేదా కేంద్రం నుంచి అన్న తెలంగాణ దేటానికి అయ్యారా? కేంద్ర మంత్రి దేనికి అయ్యారు మీరు? గమ్మత్తుగా ఒక మామూలు పార్టీ లీడర్ లెక్క మాట్లాడుతున్న బండి సంజయ్ గారికి ఒక కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర సహాయ మంత్రి ప్రభుత్వ పాలసీల గురించి, ప్రజలకి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాలి. దురదృష్టవశాత్తు ఆయన అది మాట్లాడలే. ఏం మాట్లాడుతుండు? అన్ని రాజకీయాలు తప్ప వేరే మాట్లాడలే. ఆయన రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉందట, పంపిస్తారని. రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది, మాకు ప్రజలకు సేవ చేస్తాడని, ప్రజలకు అనుకున్న హామీలు నెరవేరుస్తారని అంటలే. లేదా మోడీ పైన మాకు నమ్మకం ఉంది, అక్కడ నుంచి రావాల్సిన తెలంగాణకి అనేక హామీలు నిధులు తీసుకొస్తా అంటలే. ప్రజలకు ఉపయోగపడేది అది. కానీ మీరు కేసీఆర్ జైలు, కవిత జైలు, కేటీఆర్ జైలు వీటి గురించి ఎందుకు మాట్లాడతారు? అవి ఎట్లాగైతే బీజేపీ పార్టీ కన్ను పడితే బీజేపీ పార్టీ వేయాలనుకుంటే ఎవరినైనా లోపడేద్ది. రేవంత్ రెడ్డిని నమ్మాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి పంపిస్తారని మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీకు మోడీ అమిత్ షా కన్నుబడి మోడీ అమిత్ షాకి నచ్చకపోతే, మోడీ అమిత్ షాతో ఇంటర్నల్ ఒప్పందం లేకపోతే నిజంగానే కేసీఆర్ లోపడబోతారు. పంపిస్తారు. అట్లా చాలా మందిని పంపారు కూడా. ఇక లోపల ఏదైనా ఉంటే బయటికి మీరు ప్రకటనలు చేస్తారు. అయిపోయా, పోతండు. ఇప్పుడు మేము 5 ఏళ్ల నుంచి ఇంటనే ఉన్నాం. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన కాడ నుంచి కేసీఆర్ జైలుకు పోతారు, కుటుంబం జైలుకు పోద్ది. ఇని ఉన్న పాత రికార్డే. దీంతో ప్రజలకు ఒరిగేది లేదు, మను లేదు. తెలంగాణలోనూ అధికారంలోకి అదే లక్ష్యంతో ముందుకు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం, ప్రస్తుత కమిటీలని రద్దు, కొత్తవి నియమిస్తాం, యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యం, 15 రోజుల్లో సభ్యత నమోదు ప్రక్రియ ప్రారంభం. ఇక ప్రతి 2వ శనివారం ఆదివారాలు ఇక్కడే. తెలుగు రాష్ట్రాల వివాదాలకు పరిష్కారం. అవసరం అయితే సీఎం రేవంత్తో మరోసారి భేటీ. అవసరం అయితే కాదు, అవసరం లేకపోతే అవుతూ సీఎం రేవంత్ రెడ్డితో పదే భేటీ కావడానికి కూడా. కానీ అది ప్రజలకు సంబంధించింది కాదు, మీ సొంత ప్రయోజనాలు, మీ రాజకీయ ప్రయోజనాలు. తెలంగాణలో ఆయన పరిపాలన బాగుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇది తెలంగాణలోనూ అధికారంలోకి అదే లక్ష్యంతోనూ ముందుకు పోతుండట. దీని వెనుకున్న ఈ స్టేట్మెంట్ వెనుకున్న మతలబ్ ఏంది? ఇదే వార్తని ఇలా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడిచే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వాళ్ళకి సంబంధించిన పత్రికలు ఎక్కడా రాయలే. ఇది ఒక్కటే రాసింది, నిజాన్ని బయటపెట్టింది. ఇది కరెక్ట్, అదే లక్ష్యంతో పనిచేస్తాను అంటాడు. కానీ అది లక్ష్యం కాదులే, కానీ అది రెచ్చగొట్టే కార్యక్రమం. ఏంటి రెచ్చగొట్టడం? భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని తెలంగాణలో కేసీఆర్కు ఊపిరిపోయాలి, తెలంగాణలో కేసీఆర్ని లేపాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని వెనక అది కుట్ర. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉంది, కొరకరాని కొయ్యగా మారింది. కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చినాయి. అదే బీఆర్ఎస్ పార్టీకి ఒక 4-5 వచ్చింటే ఇలా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు. మనం చేతులారా జడగొట్టుకున్నాం. అసలు ఇవాళ బీజేపీ పార్టీకి వాళ్ళ పార్టీ పెరగడం కాదు ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీ పెరగడం ముఖ్యంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మాట అంటే తెలంగాణ వాదులు, తెలంగాణలో ప్రజలు ఒంటి కాలు మీద లేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కటాన్ని చూసిండు, తెలంగాణ ఏర్పాటుని అడ్డుకోవటాన్ని చూసిండు అనేది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ కూడా మర్చిపోలేని పరిస్థితి. అట్లాంటి తెలంగాణ ద్రోహితోని, తెలంగాణ వ్యతిరేకత ఉన్న, తెలంగాణలో ఆయన అంటే వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆయనతోని ప్రకటనలో బీజేపీ ఇప్పిస్తుందా అనే ఒక అనుమానం ఇప్పించి తెలంగాణ సెంటిమెంట్ని మరొకసారి రాజేసి కాంగ్రెస్ పార్టీని పతనం చేసి బీఆర్ఎస్ పార్టీని లేపే కార్యక్రమం. దానికి ఈ స్టేట్మెంట్లే ఏతువ. ఏం చేస్తారు? తెలంగాణలోకి అధికారంలోకి, అందుకే అదే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా, ప్రతి శనివారం ఆదివారం ఎక్కడికే వస్తా అనగానే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ బయటకు వస్తారు. ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్తారు? అట్లెట్టొత్తరు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ అనేటోడు కర్ర పట్టుకొని నిలబడ్డాడు. ఇక చూపిస్తున్న సంగతి ఏందో. చంద్రబాబు నాయుడు అడ్డం పొడుగుపడ్డాడు. తెలంగాణ ఏర్పాటు కాకుండా తెలంగాణ ద్రోహి, తెలంగాణ అడ్డుకున్న వ్యక్తి, తెలంగాణకు ఒక విషసర్పం. ఆయన నుంచి కాపాడాలంటే కేసీఆరే శ్రీరామరక్ష. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా అని చెబుతారు. ప్రజలు ఇక మళ్ళా తెలంగాణ సెంటిమెంట్లు లేతుంది. అది ఆ లేవటం కోసమే ఈ స్టేట్మెంట్లు. ఇది బీజేపీకి లాభం చేయడానికి, అటు బీఆర్ఎస్కి లాభం చేయడానికి తప్ప ఇది కాంగ్రెస్ పార్టీని పతనం చేసే కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించుకోవాలి.
అనేది ఇలా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్నారు. దీని వెనకున్న ఎత్తుగడది. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు పదే పదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి మీటింగ్లు పెట్టి రెచ్చగొట్టే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది. దీని వెనక మొత్తానికి అది బీజేపీ స్కెచ్ ఇది, దీంట్లో డౌట్ లేదు. బీజేపీ స్కెచ్లో బీఆర్ఎస్ని ఊపిరిపోసే కార్యక్రమం, బీజేపీని పెంచుకునే కార్యక్రమం, కాంగ్రెస్ని పతనం చేసే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, వాళ్ళ లక్ష్యం అది. ఏ పార్టీ ఉన్నా పర్లేదు. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. లేక్లు లేఅవుట్ల పాలు, గ్రేటర్ చెరువులపై ఎన్ఆర్ఎస్సి తేల్చిన పచ్చి నిజాలు. లేకులు లేఅవుట్ల పాలు ఎప్పుడో అయినాయి. ఇది ఏది ఎన్ఆర్ఎస్సి తేల్చిన పచ్చి నిజాలట. ఆక్రమణలకు కుచించకపోయిన సరూర్ నగర్ చెరువు 2000 సంవత్సరంలో ఇట్లా ఉంది చెరువు, ఇంత పెద్ద. ఇవన్నీ నీళ్ళు 2024 వచ్చేటలకు ఇదంతా ఇళ్ళు అయిపోయినాయి, చుట్టూ కబ్జా. లేకులు లేఅవుట్లు పాలైనాయట. లేకులు లేఅవుట్లు పాలు కావడానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీ పరిపాలకులే కారణం. మిగిలిన చెరువుల్లోనూ సగం దాకా కబ్జాలు, ఆక్రమణలే. చాలా చోట్ల భారీ నిర్మాణాలు, గోదాములు, కొత్తగా వెలుస్తున్న కాలనీలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల కక్కుర్తితో కొనసాగుతున్న ఆక్రమణలు, చెరువుల భూముల్లో నిర్మాణాలపై కఠిన చర్యలు. హైడ్రా కమిషనర్ రంగనాథు అయ్యే కాదు, చెరువుల భూముల నిర్మాణాలపై కఠిన చర్యలు. ఏం తీసుకుంటారు కఠిన చర్యలు? వాడు కట్టుకొని 15 ఏళ్ళ నుంచి ఉంటుండు. ఆ చెరువుల భూములు కబ్జా చేసి కట్టుకున్నోడికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, కరెంటు కనెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్, వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. ఏం చర్యలు తీసుకుంటారు మీరు? ఏంది మీరు చర్యలు తీసుకునేది? అదే బిల్డింగ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు మీరు. ఇవన్నీ తీసుకొని హైకోర్టుకు పోతారు, స్టే తీసుకుంటాడు, అయిపోయాయి. ఇవన్నీ మభ్యపెట్టే కార్యక్రమం. ఇదంతా ఉట్టి ముచ్చట, ఏముండదు ఆడ. ఉండాల్సిన చెరువులు 1728, ఇప్పుడు మిగిలింది 700 లోపే. గత 45 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోయిన 1000కి పైన చెరువులు. 1728 చెరువులు ఉండాల్సింది 1000 పోయినాయి, 700 ఉన్నాయి. 700లో కూడా సగం సగం చెరువులు ఉన్నాయి. అందుకే హైదరాబాద్లో ఇట్లా చినుకు వర్షం పడుతుందంటే నీళ్లు అపార్ట్మెంట్లలో, కాలనీలలో వరద ఎడిపోతాయి. మరి 1700 చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళు 700 చెరువులు, అది కూడా సగం ఉంటే మరి మిగతా 1000 చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళు 1000 చెరువుల్లోకి పోవాల్సిన వరద ఎడిపోతే ఇళ్లలోకి రాకపోతే. ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, విధి విధానాలు ప్రతిపాదనలపై చర్చించిన ఉత్తమ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం. గ్రామాల్లో 1,50,000 వార్షిక ఆదాయం లేదా మాగాణికి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించాలని ప్రతిపాదన. సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుంటాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తారట. ఆ అర్హులు ఏంటంటే గ్రామాల్లో 1,50,000 లోపు ఆదాయం ఉన్నోళ్ళు, పట్టణాలలో అయితే 2 లక్షల ఆదాయం అట. భూమి 3.5 ఎకరాలు మెట్ట భూమి, మాగాణి అయితే మెట్ట అయితే 7.5 ఎకరాల వరకు ఉండొచ్చట. ఇది ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహకారం అట. తెలంగాణ బయో డిజైన్ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహకరిస్తున్నదని ఒకటి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం లేదు అని చెప్పారు. అంటే కవితకు బెయిల్ వస్తున్నట్టుంది నాకు తెలిసి. బెయిల్కు మాకేం సంబంధం లేదని ఈయన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బెయిల్ తొందరలోనే వస్తుంది అనుకుంటా. మళ్ళీ వస్తే మా మీద నిందపడిద్దని ముందే స్టేట్మెంట్ ఇస్తాను, మాకు ఆ బెయిల్కి ఏం సంబంధం లేదని. ఇది ఒక వార్త. ఇంత సోమరితనమా? ఇలా అయితే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. జెన్కో డైరెక్టర్లు, సీఈలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం. జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి. రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలపై బట్టి సమీక్ష. సాక్షి కథనంపై సమీక్ష. జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి జెన్కో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి పరివాహంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఇది ఇంత సోమరితనం అని ఇప్పుడు మేలుకొనడు బట్టి విక్రమార్క గారు. మరి ఆ డైరెక్టర్లు, ఆ సీఈలు సోమరితనం ఉంటే మీరు చేసే సమీక్షల్లో ఎడిపోయారు.
మొత్తం నీళ్లు వస్తున్నాయి, ఇలా ఉపయోగించుకొని విద్యుత్తుని పూర్తి స్థాయిలో 100% జనరేట్ చేయాల్సిన అవకాశం ఉంది, కానీ జనరేట్ కావట్లేదన్న. ఆయన నిన్న సమీక్ష పెట్టి చాలా సీరియస్గా సాక్షిలో వచ్చిన ఒక కథనాన్ని ఉట్టంకిస్తూ చాలా సీరియస్గా చెప్పిండట. ఇట్లా సోమరితనం ఉంటే మిమ్మల్ని ఉంచాల్సిన అవసరం లేదు, మీరు మాకు ప్రభుత్వానికి అవసరం లేదు, పంపించేస్తామని. ఇది ఇట్లాంటి సమీక్షలు జరగాలి అన్ని వ్యవస్థలపైన, అది ఎడ్యుకేషన్ పైన, విద్య పైన, అదే వైద్యం పైన, రెవెన్యూ యంత్రాంగం పైన, ఉద్యోగాల భర్తీ పైన. ఇగో ఈ సమీక్షలు జరిగి ఆ స్థాయిలో అధికారులను హెచ్చరిస్తే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ఇంటికో రోగం అట. నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో జ్వరాలు, కీళ్ళ నొప్పులు, వణుకుతున్న పల్లెలు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 7 నెలల్లో 466 డెంగీ కేసులు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 157 గానే నమోదు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ వార్డులో రోగులు. ఇంటికి ఒక రోగం ఉందట నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూతోని పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలు వదిలించుకుంటున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ ప్రభుత్వం దీనిపైన సమీక్ష లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ పైన, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన, దీనిపైన ఉండాలి. ఇవాళ సీజను డెంగ్యూ పేరుతోని జ్వరాలు వస్తున్నాయి, అవి కాకుండా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, వాటి వల్ల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తున్నాయి, దానిపైన సమీక్ష లేదు. ఇది మరి దీనిపైన ఇంటికో జ్వరం. నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో ఇల్లు ఉందట మొత్తం జ్వరాలు. మరి దాన్నైనా కనీసం పట్టించుకుంటారా చూడాలి. ఇంకోటి, నన్ను కాపాడు, తీవ్ర జ్వరం బారిన పడిన ఓ 10th విద్యార్థిని వేడుకోలు మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మృతట. పాపం పూజ అట. చూస్తే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి, చేతుల్లో చచ్చిపోయిందట. జ్వరం ఎందుకు? మరి మన ప్రభుత్వాలు ఎందుకు, మన వ్యవస్థలు ఎందుకు? నన్ను కాపాడు నాన్న అంటే కాపాడాలేని నిస్సహాయ స్థితిలో తండ్రి. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం కాదు. ప్రభుత్వాలు పెద్ద మాటలు చెప్తాయి. మేము పేద ప్రజల వైద్యం కోసం పాటుపడి ఉన్నాం, మా పార్టీ సిద్ధాంతం అది. ఏది మీ పార్టీలు, మీ ప్రభుత్వాల సిద్ధాంతం? అమ్మాయి నన్ను కాపాడు, తీవ్ర జ్వరం అంటూ జ్వరం బారిన పడిన ఓ 10th విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లో తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందింది. కుమార్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి, నిన్ను కాపాడలేకపోయినా బిడ్డ అంటూ గుండెలు అవిశేలా రోధిస్తున్నాడు. ఈ ఘటన కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం గుండాయిపేటకు చెందిన జడే కిషోర్, సురేఖ దంపతులకు 3 సంతానం. పెద్ద కుమార్తె పూజ 16 జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ 10th చదువుతుంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. జ్వరం వచ్చింది, చేతనైతలేదు, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, ఇంటికి తీసుకుపో అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించిన జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చాంద్రాపూర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యలో పూజ తన తండ్రి చెయ్యి పట్టుకొని తన కాపాడాలి అని కోరింది. దీంతో తండ్రి ఏమి కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా గండాయిపేట గ్రామాల్లో కొద్ది రోజులుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు ఇది తండ్రి చేతులు పట్టుకొని చనిపోయిందట. నన్ను కాపాడు అని రోధించిందట పాపం అమాయకంగా. ఈ అమ్మాయి ఉండేది ప్రభుత్వ వసతి గృహంలో, హాస్టల్లో సరైన వసతులు లేక, దోమలు, మంచినీరు లేక, కలుషితమైన నీరు, రకరకాల ఇబ్బందులతోని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల గురుకుల పాఠశాలలలో రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది. కలుషిత ఆహారంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, తేళ్లు గుట్టినాయని, పాములు గుట్టినాయని, దోమలు గుట్టినాయని, డెంగ్యూ జ్వరాలని. ఈ అమ్మాయికి కూడా అదే పద్ధతిలో పాపం దోమలు గుట్టినట్టుంది, జ్వరం వచ్చిందట. కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, జ్వరం వచ్చింది, చేతనైతలేదు, నన్ను తీసుకెళ్ళి నాన్న అని ఫోన్ చేసి వేడుకుందట. వెంటనే పాపం ఆయన వచ్చి తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఏదో బోర్డర్ కదా, ఆదిలాబాద్ మన్యం ఏరియాలో ఆడ చూస్తే విషమించి హైదరాబాద్ తీసుకొస్తుంటే అంబులెన్స్లో తండ్రి చేతులలో చచ్చిపోయింది. తండ్రి చేతులు పట్టుకొని ప్రాధేయపడదట. మరి ఈ పరిస్థితి ఉంటే మన ప్రభుత్వాలు, మన యంత్రాంగాలు ఏమవుతున్నట్టు? ఇది చూస్తుంటే హృదయ విదారకంగా లేదు, గుండెలు బగిలిపోతున్నాయి. అసలు ఆ తండ్రి ప్లేస్లో ఉన్నాడు. మనకే ఈ పరిస్థితిలో బాధ ఉంటే తండ్రి ప్లేస్లో ఉన్న వ్యక్తి తన కన్న కూతురు ఆయన చేతుల్లో చచ్చిపోతుంటే కాపాడని వేడుస్తూ రోధిస్తూ చనిపోతే ఇక అసలు ఆ తండ్రి గుండె పగిలి ఉంటుందా అనేది
మనకి ఊహించుకుంటే కూడా ఊహకందని విషయం అది. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన ఈ జ్వరాలు, ఇంటికి ఒక డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్సు, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి వస్తున్నాయి. కనీసం పట్టించుకోండి, సమీక్ష చేయండి. మీరు మాట్లాడితే మా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, ఏ ప్రజల పాలన మీది? ముఖ్యమంత్రి అండ్ మంత్రులు పోయేమో అమెరికాలో పర్యటన చేస్తున్నాం. ఇక్కడ దిక్కు దివానం లేదు. చదువుకునే హాస్టల్లో చదువుకునే పిల్లలకు తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, సరైన వసతులు లేవు. దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. అర్హులందరికీ రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తొందరగా ఇవ్వాలి. అర్హులందరికీ వాస్తవమే. ఇప్పటికే 10 ఏళ్ళు అయింది లేక. అస్సాం టు ఖమ్మం. ఏంటిది అస్సాం టు ఖమ్మం? ఏమైనా ఇత్తనాలు వచ్చినాయి అనుకుంటున్నారు ఏంది? అస్సాం టు ఖమ్మం హై స్పీడ్ ఏంది? స్పీడ్ పోస్ట్లో వచ్చినాయట. ఏంటి? పార్సల్ కాదు, హెరాయిన్, కొకైన్, మత్తు పదార్థాలు, డ్రగ్స్ డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తారట. అస్సాం నుంచి ఖమ్మానికి వచ్చినట్టు బుక్ చేసుకుంటే స్పీడ్ పోస్టులో, అంటే పోస్టల్ డిపార్ట్మెంటు, అంటే భారత ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్తోనే హెరాయిన్ సప్లై చేసే కార్యక్రమం ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరో కాదు, ప్రైవేట్ ఏజెన్సీ కాదు, ప్రైవేట్ కొరియర్ కాదు, స్పీడ్ పోస్టు అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్తోనే పంపిణీ చేయిస్తున్నారు. మరి ఎటు పోయింది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎటు పోయింది మన ఎన్ఐఏ? ఎటు పోతుంది ఇక్కడ రాష్ట్ర కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ? యాంటీ నార్కోటిక్ బ్యూరోలు పెట్టారు, అవి ఎటుపోయినాయి. అస్సాం నుంచి డైరెక్ట్గా పార్సల్ తెప్పించుకున్నట్టు ఖమ్మానికి. డార్క్ వెబ్లో ఆర్డరు, క్రిప్టో కరెన్సీలో పేమెంటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు, టీన్యాబ్ ఖమ్మం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారట. డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘా పెట్టింది. ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్ట్ చేసింది. ఈ కేసు వివరాలు టీన్యాబ్ అధికారులు శనివారం వెల్లడించారు. ఖమ్మం పట్టణంలో రోడ్నగర్ చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు గత నెల 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిండట. అతడు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయగా అవి అస్సాంలో తన ఉన్న వ్యక్తికి వెళ్ళాయి. డ్రగ్స్ సప్లయర్ ఆన్లైన్ ద్వారానే కన్సైన్మెంట్ నెంబర్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి షేర్ చేసిండు. ఇది ఇప్పుడు మనం అనేక జొమాటో అని, ఇట్లా అని, ఫుడ్ పార్సల్ అని, మళ్ళీ అమెజాన్లో బుకింగ్ అని చేసుకుంటాం ఆన్లైన్లో. అట్లనే డ్రగ్స్ కూడా చేసుకుంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి జొమాటోలో కూడా మందు సప్లై చేసే కార్యక్రమాన్ని చేస్తారని ఒక ఆలోచన చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక మందే కాదు, ఆల్కహాలే కాదు, ఇప్పుడు హెరాయిన్, డ్రగ్స్ లాంటివి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి వార్త 4వ పేజీలో ఉంది, చూద్దాం. ఇది పరిస్థితి హై స్పీడ్ పోస్టులట. అయితే డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు గుర్తించిన టీన్యాబ్ అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ సప్లై నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వచ్చిన కన్సైన్మెంట్ నెంబర్ను ట్రాక్ చేశారు. ఈ నెల 8న స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ డెలివరీ అయిన టైంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పట్టుకున్నారు. ఆ స్పీడ్ పోస్టు అస్సాంలోని సిల్పుకరి నుంచి వచ్చిందని, అందులో హెరాయిన్ ఉందని పోలీసులకు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ అట, మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. మరి మహానుభావుడు ఎవరు? ఖమ్మంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అస్సాం నుంచి హెరాయిన్ తెప్పించుకుండట. మరి ఈ పరిస్థితి ఎడిపోతుంది యువత అనేది అర్థం కాని పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మరి కట్టుబడి ఉంటే ఎవడు ఆపుతుండు? కట్లేసి కామారెడ్డి డిక్లరేషన్కి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తే సమగ్ర కుల గణన చేస్తామని కామారెడ్డిలో చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి ప్రకటింపజేశారు రాహుల్ గాంధీ సమక్షంలో. కాంగ్రెస్ పార్టీ గెలిచారు, 8 నెలలు అయింది. ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇంకొకవైపు రేవంత్ రెడ్డి గారు ఆ లెక్కల సంగతి తర్వాత చూద్దాం, ముందు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి అంటున్నాడు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎడిపోయింది? కట్టుబడి ఉంటే ఎవడు ఆపుతుండో? కట్లేసి ఎవరు కట్టడి చేస్తున్నారు మిమ్మల్ని? నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీ సత్యాగ్రహ దీక్ష జరిగింది. బీసీ సంఘాలు అనేకం వచ్చినాయి.
కామారెడ్డి డిక్లరేషన్కి మీరు కట్టుబడి ఉండాలి, పనిచేయాలి. దాన్ని అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆ పార్టీ పక్షాన్ని చెప్తున్నామని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మరి ఎవరు ఆపుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎవడు ఆపట్లేదుగా, ఎవడు కట్టడి చేయట్లేదుగా. మరి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తాడా? మరి ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఉద్యమాలు చేయాల్సిన, ఎందుకు దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పట్లే. మేము కట్టుబడి ఉన్నాం అంటాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో కూడా 2014 ముందు ఉద్యమం జరుగుతుంటే కట్టుబడి ఉన్నాం. ఈ కట్టుబడి ఉన్నాం అంటే రోజు ఒకడు పిట్టలు లెక్కలు వేసిపోయారు తెలంగాణలో ఉన్న పిల్లలు. 1294 మంది ఆత్మహత్య చేసుకోవడానికి కట్టుబడి ఉంటాం అనే పదమే. కట్టుబడి ఉన్నాం అనేది తప్ప కట్టేది లేదు, పెట్టేది లేదు. ఇగో ఇదే ఉంది. మళ్ళీ కట్టుబడి ఉన్నాం, బీసీల డిమాండ్ల కోసం పదవినైనా వదులుకుంటా. తీన్మార్ మల్లన్న సినిమా డైలాగులు ఇవి. పదవినైనా వదులుకుంటా, నాకు పార్టీ ముఖ్యం కాదు, బీసీలు ముఖ్యమని ఈ బీసీ నాయకులు అన్ని పార్టీలు వచ్చి చెప్తుంటారు. ఆయన కూడా అదే చెప్పాడు. మరి రాజీనామా చేయరాదు, ఓడొద్దండు. ఆయన కట్టుబడి ఉన్నవని నువ్వు అంటుంటే ఆయన ఇయ్యట్లే. అసెంబ్లీ ఇదే స్థానిక సంస్థలు నిర్వహించండి, రిజర్వేషన్ తర్వాత సంగతి అంటాడు. రేపు స్థానిక సంస్థలకి నిజంగానే బీసీలకి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అయిపోతే మీరు అన్న ప్రకారం సినిమా డైలాగులు కాకుండా నిజంగా కట్టుబడి ఉంటే రిజైన్ చేసి అడబడేయాల. పదవులు పట్టుకొని పాకులాడదు. బీసీల్లో బాగా చైతన్యం వచ్చిందని వెల్లడి. ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు హాజరైన పలువురు ప్రముఖులట. ఇది తీన్మార్ మల్లన్న కామెంటు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉంది అని చూడాలి. ఏం కట్టుబడి ఉంటాడు మరి, ఏనన్న మాటలకి ఎంత కట్టుబడి ఉంటాడు అనేది ఇక మనం భవిష్యత్తులో చూసుకోవాలి. ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. వార్షిక ఆదాయం 2 లక్షల లోపుంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది. పల్లెల్లో భూమి కూడా పరిధిలోకి 2 ఉంటే 1 వదులుకోవాల్సిందే. కొత్త కార్డుల జారీకి విధి విధానాలు, సక్సేనా కమిటీ సిఫార్సుల పరిశీలన, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజను, పాము కాట్లు, బలవన మరణాలు, 8 నెలల్లో అంతా అస్తవ్యస్తం. ఇది కథ. గతి తప్పిన గురుకులాలు వాస్తవం గతి తప్పినాయి. దాన్ని పట్టుకుంటాడు, దాని గతి పట్టుకుంటాడు లేడు. గతి తప్పపోతే ఏం పడతాయి? డెంగ్యూతో విద్యార్థిని మృతి, గుండాయిపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఘటన. ఈ అమ్మాయి పాపం గుండాయిపేట ట్రైబల్ పాఠశాలలో వసతిగృహంలో ఉంటుంది. నానా నన్ను కాపాడని అంబులెన్స్లో తండ్రి ఒళ్ళో పడుకొని తలకాయ పెట్టి ఆ మాటలు అనుకుంటూనే చచ్చిపోయింది. నేనున్నా ధైర్యం కాపాడుతా అని ఆయన ఇక ఏం చేస్తారు పాపం, చెప్పుకున్న హైదరాబాద్ తరలిస్తుంటే తండ్రి చేతులలో చచ్చిపోయింది. ఇది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి. తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి సరైన తిండి లేదు, దోమలు, మురికి, కలుషితం. దీన్ని పట్టించుకుంటూ ఎందుకంటే దాని నిధులు లేవు, కేటాయించడం లేదు, దానిపై సమీక్ష లేదు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. ఏది ఇందిరమ్మ రాజ్యం, ఏది ప్రజాపాలన? ఏ ప్రజాపాలన జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది? ఇది గతి తప్పిన గురుకులాలు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుస ఘటనలు, ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహారంతో దవాఖాన్ల పాలు, రాష్ట్రంలో 30కి పైగా పాము కాటు కేసులు, సస్పెన్షన్లతో సరిపెడుతున్న అధికారులు, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం, పని ఒత్తిడితో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువు, విద్యా కుసుమాలు రాలుతున్న పట్టణ సర్కారు, ఎత్తేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు. ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ హాస్టల్ అని ఉండేవి. దుర్భరంగా దొడ్డు బియ్యం, ముక్క బియ్యం, ముక్క పురుగులు వచ్చిన అన్నం పెట్టేది. దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత సన్న బియ్యం పెట్టి మన ఇంట్లో ఎట్లయితే అన్నం తింటామో అట్లాంటి పౌష్టికమైన ఆహారం పెట్టి దాంట్లో అరటిపండు, ఎగ్గు ఇట్లాంటి మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని కేసీఆర్ వాస్తవంగా తీసుకొచ్చిన గురుకులాల పేరుతో. దాన్ని మొత్తం ఎత్తేసే కార్యక్రమమా లేదా ఈ గురుకులాలు సన్న బియ్యం కార్యక్రమాన్ని దొడ్డు బియ్యంలోకి, ముక్కుపోయిన బియ్యంలోకి, ముక్క పురుగులు వచ్చే బియ్యం అన్నంలోకి తీసుకుపోతారో తెలియదు కానీ అటుపోతుంది వ్యవస్థ. గడిచిన 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వ హాస్టల్ అంటే ఎట్టుండేదో దానికి తీసుకుపోతున్నారు. పట్టించుకున్న నాదుడు లేడు. ఒక అనాథ పిల్లల లెక్క అక్కడ బతకాల్సి వస్తుంది. అనాథలు, లిటరల్లీగా అనాథలు లెక్క బతకాల్సి వస్తుంది. పట్టించుకోవడానికి ఆడ డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చే నాదుడు లేడు. ఇది గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలకలు. గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలకలు, పాములు, తేళ్లు. వాస్తవం ఇది. రైతు భరోసా లేదు, తులం బంగారం ఇస్తలేదు,
పెన్షన్ పెంపు దేవుడెరుగు, ఉన్నది రాకపాయే, నిర్వహణ లేక చెత్త కుప్పగా మారిన గ్రామాలు, డీజిల్ పైసలు లేవు, సఫాయిలకు జీతాలు లేవు, పడకేస్తున్న పల్లెలు, విజృంభిస్తున్న విషజ్వరాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు, కేసీఆర్ పాలనలో ఈ పరిస్థితి ఉండేదా అని మాజీ మంత్రి హరీష్ రావు చెబుతుండు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకి ట్రాక్టర్కి డీజిల్ లేదట. పల్లె ప్రగతిలో ట్రాక్టర్ డీజిల్ లేక తిరగట్ల, మొత్తం చెత్త, ఎక్కడికక్కడ దోమలు, డెంగ్యూ జ్వరాలు. ఇది గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలకలు, పాములు, తేళ్లు. ఇది ఒక స్థానికత పాపం సర్కారుదే. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా తీరని నష్టం. 8 నెలలుగా పట్టించుకోకుండా సర్కారు చోద్యం. చివరి క్షణాల్లో అడ్డగోలుగా నిబంధనలతో జీవో 33 జారీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటం, విమర్శల పాలు. ముందుగానే స్థానికతను నిర్ధారించిన ఏపీ సర్కారు. ఇది స్థానికత పాపం సర్కారుది, వాస్తవంగా సర్కారుదే. చంద్రబాబు నాయుడు గారు జూలై 6న నేను వస్తున్నా హైదరాబాద్కి, నువ్వు రెడీగా ఉండు రేవంత్ రెడ్డి అంటే రెడీగా ఉంటుంది. మరి రెడీగా ఉన్నప్పుడు జూన్ 2తో 10 ఏళ్ళు గడిచిపోయింది. ఉమ్మడి రాజధానికి మీకు అవసరం లేదు, మీకు మాకు రామ్. ఈ స్థానికత లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది, విద్యార్థుల అడ్మిషన్లో, అది మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇక ఏపీ విద్యార్థులకి ఇక్కడ అడ్మిషన్లు ఇవ్వని ఒక జీవో తేవాలి కదా, తేలే. ఆయన నేను వస్తానా నువ్వు రెడీగా ఉండు అంటే సంకలు గుద్దుకొని చెవులు ఏం చెప్పుకుర్రో కానీ ఇక్కడ ఉన్న స్థానిక విద్యార్థులకు అన్యాయం చేసే కార్యక్రమంకి పునాది పడింది. ఆ పాపం సర్కారుదే అంటున్నారు జీవో నెంబర్ 33 పేరుతోని. ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఏపీ నుంచి ఇక్కడికి మళ్ళీ 10 సంవత్సరాలు ఎట్లయితే విద్యార్థులు వచ్చారో అదేవిధంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ వాళ్ళకి అర్హత లేదు, అయిపోయింది. జూన్ 2, 2024తో 10 ఏళ్ళు పూర్తయింది ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధాని లేదు కాబట్టి ఇక మొత్తం సీట్లు మన తెలంగాణ అభ్యర్థులకి ఇవ్వాలి. కానీ మళ్ళా ఏపీ వాళ్ళు వస్తుంటే ఇక్కడ చదువుకుంటానికి సీట్లు మొత్తం తెలంగాణకి రావాల్సిన సీట్లు కొట్టేసే ప్రయత్నం చేస్తారు. కానీ పట్టించుకున్న నాదులు లేదు. 1 కోటి ఎకరాలకు భరోసా కోత. బడ్జెట్లో రైతు భరోసాకు 15,000 కోట్ల కేటాయింపు. ఎకరానికి 15,000 ఇస్తే సీజన్కి ఇచ్చేది 1 కోటి ఎకరాలకే. కేసీఆర్ హయాంలో సీజన్కు 1.53 కోట్ల ఎకరాలకు, తాజా బడ్జెట్లో ప్రతి సీజన్లో 50 లక్షల ఎకరాలకు కోతట. మొత్తానికి 1 కోటి ఎకరాలకు రైతు భరోసా కోత పడిద్దట. అంటే బడ్జెట్లో కేటాయింపులను బట్టి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఇది ఆ కోత ఏం కానీ అసలు ఇచ్చేది ఎప్పుడు తెలితే బాగు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణకు స్టాన్ఫోర్డ్ డిజైన్ రంగంలో నైపుణ్య అభివృద్ధి లక్ష్యం. లైఫ్ సైన్సెస్ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం. సీఎం రేవంత్కు లేఖ అందించిన యూనివర్సిటీ బృందం. గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సీఎం. సాంకేతిక సేవల విస్తృతి, ఏఐసిటీ నిర్మాణం, స్కిల్ వర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టులో భాగస్వామిపై చర్చలు. హైదరాబాద్లో జోయిటస్ మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణ. అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులట. ఇది ఒక వార్త ఇచ్చింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తెలంగాణకి వచ్చే అవకాశం ఉందట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్నబియ్యం, చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ. కుటుంబ వివరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు. కొత్త రేషన్ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ. గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలట. వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్నబియ్యం. ఇప్పుడు ఇస్తే ఓడు అనొద్దన్న. ఇప్పుడు తినడానికి తిండి లేక, బియ్యం లేక ప్రజలు అలోటిస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తే వచ్చే ఏడాది దాకా ఎందుకు కాగల? అప్పటికైనా మరి ఇస్తారా లేదు. కానీ మొత్తానికైతే ఇది వచ్చే ఏడాది నుంచి సన్న బియ్యం వస్తాయట రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. దానివల్ల కొంత రేషన్ బ్లాక్ దందా ఆగే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త. దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అట ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వం. ఒక్కసారి 25 కిలోల బియ్యం వచ్చేలా రూపకల్పన. దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లో మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కృష్ణా చంద్ర పాత్ర ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకే ఈ మిషన్ రూపొందించారు. రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు. మిషన్ టచ్ స్క్రీను డిస్ప్లేపై కార్డు నెంబర్ను ఎంటర్ చేసి వినియోగదారుడు వేలిముద్రను వేయాలి. అనంతరం మిషన్లోంచి బియ్యం విత్డ్రా అవుతాయి. ఒకసారి 25 కిలోల బియ్యం వచ్చేలా రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ ఏటీఎం మనం డబ్బులది ఏటీఎం చూసినాం, మిల్క్ ఏటీఎం చూసినాం, ఫుడ్ ఏటీఎం చూసినాం, ఇవన్నీ చూసినాం. కొత్తగా రేషన్ షాపుల్లో వెళ్లకుండా రేషన్ బియ్యాన్ని ఏటీఎంలు పెట్టి
మొట్టమొదటిసారిగా దేశంలో భువనేశ్వరి అదే ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. అక్కడ పోయి 25 కేజీలు ఒక 1 టర్మ్కి 25 కేజీస్ వస్తాయట. ఆ కార్డ్ నెంబర్ టచ్ మీద కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయగానే అక్కడ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ థంబ్ ఇంప్రెషన్ వేస్తే వెంటనే దానికి కావాల్సిన పైసలు అందులో వేస్తే మనకి ఏటీఎంలోంచి బియ్యం వస్తాయి. కరెక్ట్గా తూకంలో తేడా రాదు, ఎక్కడ బ్లాక్ దందా ఉండదు. ఇది కొత్తగా పెట్టారు, అప్పుడు రేషన్ డీలర్ కూడా అవసరం ఉండదు. ఇది మొట్టమొదటిసారి అక్కడ ఒరిస్సాలో పెట్టిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.